రాయలసీమ స్టీల్ ఫ్యాక్టరీ మీద వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం క్రెడిట్ చోరీ, అక్కడ ప్రాజెక్ట్ తెచ్చిన ఘనత మాదే, మేమే చేశాము, మాదే గొప్పతనం అని చెప్పి ఉన్నవి లేనివి అన్ని కూడా మాట్లాడుతూ ఉన్నారు. నిన్న అవినాష్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పడం జరిగింది. నేను ఇప్పుడు ఒకసారి అవినాష్ రెడ్డికి ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా. అవినాష్ రెడ్డి గారు, మీకు నిజంగానే పరిశ్రమల పట్ల కానీ రాయలసీమ పట్ల కానీ అభివృద్ధి చేయాలనే నీతి నిజాయితీ ఉంటే డిబేట్ పెట్టుకుందాం రా. నిజంగా మీరు రాయలసీమకు కానీ ఈ యొక్క 2019 నుంచి 24 2019 నుంచి ఎన్ని వచ్చినాయి పరిశ్రమలు మీ దగ్గర? 19 నుంచి మీ 5 సంవత్సరాల కాలంలో మీరు ఎన్ని తెచ్చారు? లేకుంటే 14 నుంచి 19 వరకు మేము ఎన్ని పరిశ్రమలు తెచ్చాము? అదేవిధంగా 24 నుంచి 26 ఈ 2 సంవత్సరాల కాలంలో మేము ఎన్ని పరిశ్రమలు తెచ్చినాము? డిబేట్ పెడదాం, ఛాలెంజ్ ఇస్తాం. ఎవరు క్రెడిట్ చర్యలు, ఎవరిదో ఈ యొక్క వలన పరిశ్రమలు పారిపోయినాయి, ముఖ్యంగా ఏంటి పరిశ్రమలు వచ్చిన పరిశ్రమలలో కూడా పారిపోవడానికి కారణం మీ యొక్క కమిషన్లకు సంతృప్తి పడి. అంటే ఇచ్చినటువంటి ఏ పరిశ్రమ వచ్చినా వాటాలు అడగడం మొదలు పెడతారు మీరు. ఆ పరిశ్రమలు వచ్చినప్పుడు వెంటనే వాటాలు కావాలని అడిగేటప్పటికి పరిశ్రమలదారులు ఎవరు కూడా పక్కవారికి కానీ రాజకీయ నాయకులకు కానీ వేరే వారికి కానీ కూడా ఇచ్చే ఉండేటువంటి ఉద్దేశం ఉండదు. ఆ ఉద్దేశంతోనే మీరు వచ్చినటువంటి పరిశ్రమలను మొదలుపెట్టి భూమి పూజలు పెట్టి కొన్ని పరిశ్రమలు పారిపోయాయి. తర్వాత కియాకు సంబంధించినటువంటి అనుబంధ పరిశ్రమ వస్తే దాన్ని బాలగోలారు. అదేవిధంగా ఈ యొక్క అనేకమంది పరిశ్రమలు కూడా మీరు ఎల్లగొట్టడం జరిగింది.